వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో హోలీ పండుగ రోజు ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందామా? హోలీ అనేది హిందువులకు ముఖ్యమైన వేడుక. ఆ రోజు విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఆ రోజు రంగులు చల్లుకుంటూ ఆనందంగా సంబరంగా జరుపుకుంటారు. ఫాల్గుణ శుక్లపక్ష పౌర్ణమి రాత్రి హోలీ పండుగ వస్తుంది. హోలీని కేవలం పండుగలా జరుపుకోవడం కాదు, జీవితంలో కొనసాగుతున్న సంక్షోభాన్ని అధిగమించటంలో కూడా హోలీ రోజు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. హోలీ రోజున కొన్ని ప్రత్యేక నివారణల సహాయంతో జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 24 వస్తుంది. ఈ రోజు ఆచారాల ప్రకారం పూజలు చేయాలనే నియమం కూడా ఉంది. ఆ ఇంటిలో సంతోషం, శాంతి కోసం ఆ రోజున కొన్ని పనులు చేస్తే చాలా మంచిది. ఇది చెడుపై మంచికి చిహ్నం. హోలీ అనేది ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, ఆప్యాయత మరియు సోదర భావాన్ని పెంచుతుంది. ఆ రోజు ఇంటిలో ఆనందం మరియు శ్రేయస్సు పెరగటానికి దోహదం చేస్తుంది. ఈ కథనం ద్వారా మీ జీవితం నుండి ప్రతికూలతను తొలగించి సంతోషం మరియు శ్రేయస్సును అందించే కొన్ని వాస్తు నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో జరుగుతున్న సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మరియు మీరు చేసే ప్రతి పని మధ్యలో నిలిచిపోతే ఈ యొక్క పరిష్కారం పాటించండి. వాస్తు ప్రకారం హోలీ రోజున ఇంటిలో మనీ ప్లాంట్ లేదా తులసి మొక్కను నాటడం అదృష్టం కలిగిస్తుంది. ఈ మొక్కలు తమతో పాటు అదృష్టాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు. మీకు గ్రహదోషాలు తొలగించాలనుకుంటే మీరు ఈ మొక్కలను ఇంటి పెరటిలో నాటవచ్చు. మీ ఇంటిపైన జెండా ఉంటే హోలీ రోజున తప్పకుండా మార్చాలి. వాస్తు ప్రకారం ఇంటిలో అలాంటి జెండా ఉండటం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటిలో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది మరియు కుటుంబంలో ఐక్యతను పెంచుతుంది. ఈ ప్రమాణం సమాజంలో గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఉదయించే సూర్యుని చిత్రం పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. హోలీ రోజున మీ ఇంటిలో లేదా ఆఫీసులో ఉదయిస్తున్న సూర్యుని ఫోటోను వేలాడదీయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం కుటుంబ సభ్యులందరిపైన పడుతుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం హోలీ రోజున ఇంటి ప్రధాన తలుపు వెలుపల సూర్యుని చిత్రాన్ని ఉంచటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. వాస్తు ప్రకారం హోలీ రోజున వారి యొక్క ఇంటిలో రాధాకృష్ణుల చిత్రాన్ని ఉంచే వ్యక్తి సానుకూల ఫలితాలను పొందుతాడు. అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడు మరియు రాధాకి గులాబీ పువ్వులు సమర్పించాలి. ఈ పరిహారంతో వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది మరియు సంబంధం బలంగా మారుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.